టీం వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. జనరల్ గా ఈ వారం అందరికి బిజీయే, ఎందుకంటే క్రిస్మస్ నెక్స్ట్ గురువారం కాబట్టి అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే కొంచెం సేపు మన మీటింగ్ కోసం మీరు టైం ఏర్పాటు చేసుకుని వచ్చిన వారు వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు నాకు క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వాలని చెప్పి తలంపిచ్చారు కాబట్టి నాకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే సందేశంలో ఏ రెఫరెన్స్లు ఉండవు, మీరు రెఫరెన్స్లు తీయాల్సిన అవసరం కూడా రాదు, జస్ట్ మీతో మాట్లాడతాను. సరే, ఒకసారి ఒక చిన్న తోటలో ఒక చిన్న అడవిలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాన్ మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అందులో ఒక ఆయన లాయర్ గారు, ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన డాక్టర్ గారు. ముగ్గురు కూడా వ్యాన్ లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. వారు ఎందుకు వెళ్తున్నారంటే ఆ అడవిలో ఉండే ఒక జింకను కొట్టుకుని కాల్చి తిందామని చెప్పి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో జింకను చంపి తినడం అనేది వెసులుబాటు ఉంది, కానీ మన దేశంలో అది నేరం. కాబట్టి మీరు ఎవరు అలాంటి చేయకండి. ఇతర దేశాల్లో వెసులుబాటు ఉంది. అయితే వాళ్ళ వ్యాన్ లో తోటలో ప్రయాణం చేస్తూ ఎక్కడైనా ఒక జింక కనబడితే కొడదామని ఆలోచనలో ముగ్గురు చేతుల్లో గన్స్ ఉన్నాయి, తుపాకులు పట్టుకొని చూస్తున్నారు అనమాట, షూట్ చేద్దామని. వాళ్ళు సిద్ధపరచుకున్న వారు వెళ్తున్న ఆ మార్గంలో ఏదైనా ఒక జింక కనబడుతుందేమో అని చూస్తూ ఉండగానే అలాగే లోపలికి వెళ్ళగానే ఒక జింక కనబడింది. వెంటనే వారు ఏం చేశారంటే ముగ్గురు కూడా ఒక్కసారి గన్స్ తీసి దాని మీద మామూలుగా షూట్ అవుట్ చేశారనమాట. బుల్లెట్స్ పంపడం మొదలు పెట్టారు. ఆ బుల్లెట్స్ ఫైరింగ్ అయ్యేసరికి జింక చనిపోయింది. అప్పుడు ఆ ముగ్గురులో ఆ ఆర్గ్యుమెంట్ బయలుదేరింది. మన పాస్టర్ గారు అంటారు నేను కొట్టిన బుల్లెట్ దాని తగిలిందని, లాయర్ గారు అంటారు లేదు బాబు నేను కొట్టినదే తగిలింది అంటారు, డాక్టర్ గారు కూడా అదే అంటున్నారు. సరే, నేను ఫైరింగ్ చేసినందుకు నేను కొట్టిన బుల్లెట్ తగిలిందని లాయర్ గారు కూడా అంటుంటే ఆ సమయంలో సరే ఇవన్నీ కాదు కానీ ముగ్గురికి దెబ్బలాట్లు ఎందుకు కానీ నేను లాయర్ని కదా, నాకు చూస్తే అర్థమైపోద్ది కాబట్టి నేను వెళ్ళి దాని జింకను ఎగ్జామిన్ చేసి పరీక్షించి చెప్తానన్నాడంట. అప్పుడు ఎవరు కొట్టారో తెలిసిపోద్ది అన్నాడు, క్లియర్ పిక్చర్ నాకు వస్తుంది అన్నాడంట. సరే అని చెప్పి లాయర్ని పంపించారు. పంపిస్తే జాగ్రత్తగా లాయర్ పరిశీలన చేసిన తర్వాత ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి ఈ జింకను షూట్ చేసింది ఖచ్చితంగా పాస్టర్ గారే అన్నారంట. అదేంటి బాబు పాస్టర్ గారే అని చెప్పి ఎలా చెప్పగలవు అన్నారంట. ఎలా చెప్పగలరంటే ఏంటండి, ఆ బుల్లెట్ ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ బుల్లెట్ ఈ చెవిలో నుంచి వెళ్ళి ఆ చెవిలోకి బయటకు వచ్చేసింది అన్నారంట. అందును బట్టి ప్రతి ఆదివారం పాస్టర్ గారు ప్రసంగాలు చేసేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. పాస్టర్ గారు ప్రసంగాలు చేసేటప్పుడు ఏంటంటే విశ్వాసులు కావచ్చు, అందరూ కావచ్చు, వాళ్ళు ఈ చెవిలో నుంచి ఆ చెవిలో నుంచి వదిలేస్తారు కదా, ఆ ప్యాటర్న్ బట్టి నేను చెప్తున్నాను ఆ బుల్లెట్ ఖచ్చితంగా పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అన్నాడంట. చాలా సార్లు మనం దేవునికి సన్నిధికి వస్తాం, మందిరాలకు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, మహాసభలు కావచ్చు, యూత్ మీటింగ్స్ కావచ్చు, దేవుని కార్యక్రమంలో ప్రతి ప్రార్థనకు వస్తూ ఉంటాం. యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, దేవుని వాక్యం వింటూనే ఉంటాం. సోషల్ మీడియాలో దేవుని వాక్యం వింటూనే ఉంటాం. ఎక్కడ మహాసభలు జరుగుతున్నాయి, ఎక్కడ సభలు జరుగుతున్నా దైవ సేవకులు వస్తూ ఉంటే వాళ్ళు చెప్పే వాక్యం వినడానికి శ్రద్ధగా అందరూ వస్తూ ఉంటారు. కానీ బట్ చెప్పిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని నీ జీవితంలో అనుభవించుకుంటున్నావా? దట్ ఇస్ ద క్వశ్చన్ టు నైట్. ఈ రోజు ఈ సాయంత్రం దేవునితో మాట్లాడే మాట అది. దేవుని వాక్యాన్ని అందరూ వింటున్నారు కానీ ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు లేదా దాని ప్రకారం జీవిస్తున్నాడు? దేవుడు ఒక వర్తమానం నీకు ఇచ్చినప్పుడు, ఒక సందేశాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ మాటలు వినే మనసు నీలో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనే దైవజనుడు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆయన ఏమంటాడంటే దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో మీరు అంగీకరించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ తెచ్చుకొని షూట్అవుట్ అంటే దాన్ని షెల్ఫ్ లో పెట్టేస్తే మనకి ఉపయోగం ఉండదు. దాన్ని తెచ్చుకొని మన బాడీకి ఎక్కడ అప్లై చేయాలో, ఎక్కడ తీసుకోవాలని బాడీకి తీసుకుంటేనే గానీ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి మందు పని చేసి మనకి నివారణ కలుగుతుంది అనమాట. చాలా మంది దేవుడి వాక్యాన్ని వింటున్నారంటే ఔషధాన్ని తీసుకున్నట్టు తీసుకొని దాన్ని షెల్ఫ్ లో పెట్టేస్తున్నారు. దేవుని వాక్యాన్ని తీసుకొని దాని వాక్యానుసారంగా జీవించడానికి మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు మాటల్లో ఆయన మాట్లాడే మాటల్లోనే విడుదల ఉంది. దైవగ్రంథం చెప్తుంది కదా, తన వాక్కును పంపి మనల్ని ఆయన బాగు చేసిన రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించినట్లయితే ప్రభు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తాడు. అందరికీ వందనాలు. క్రిస్మస్ సాధారణంగా డిసెంబర్ నెలలో అందరూ క్రిస్మస్ జరుపుకుని ఉంటూ ఉంటాం కదా. క్రిస్మస్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో మనం అనేక దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. అన్ని పండుగలు కూడా కొన్ని పండుగలు కొన్ని దేశాలకు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ క్రిస్మస్ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్న ప్రతి క్రైస్తవుడు జరుపుకునే పండుగ అది. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా చూడండి, ఏ దేశానికి వెళ్ళినా చూసిన తర్వాత మీరు ఒకవేళ ఆ పర్టికులర్ కంట్రీ ఆ క్యాలెండర్ లో మీరు చూసినట్లయితే December 25th క్రిస్మస్ అని చెప్పి ఖచ్చితంగా రాసి ఉంటది. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు జరుపుకునే పండుగ. ఆమేన్. అయితే క్రిస్మస్ కి కొంతమంది ఇంటి పండగ గాను, కొంతమంది పంటి పండగ గాను, కొంతమంది ఒంటి పండగ గాను జరుపుకుంటారంట. ఇంటి పండగ క్రిస్మస్ అనగానే మనం ముందు ఏం చేస్తామంటే
ముందు అర్జెంట్ గా ఆ నెల రోజులు ఇంటికి సున్నాలు వేసేస్తారు. డిసెంబర్ ఫస్ట్ రాగానే స్టార్లు పెట్టేస్తారు, క్రిస్మస్ ట్రీలు పెట్టేస్తారు, వైట్ వాష్లు చేసేస్తారు, లైటింగ్లు పెట్టేస్తారు, నానా హంగామా చేసేస్తారు. అంటే దాని ఒక ఇంటి పండగగా జరుపుకుంటారు. కొంతమంది ఒంటి పండగగా జరుపుకుంటారు. క్రిస్మస్ అనగానే అందరూ కొత్త బట్టలు తీసుకొని పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా చక్కగా కొత్త బట్టలు ధరించి కుదిరితే మంచి బంగారం కొనుక్కోవడం సంతోషిస్తూ ఉంటారు. ఇంకా మందిరంలో మామూలుగా ఉండదన్నమాట. వారు వేసుకున్న బట్టలు అందరూ చూసారో లేదో అని చెప్పి అందరికి ఇంకా వాళ్ళందరూ పలకరించేస్తూ ఉంటారన్నమాట. అంతకుముందు ఎవరైనా వందనాలమ్మంటే సమాధానం చెప్పరు. ఈ రోజు మాత్రం కొత్త బట్టలు అసలు మామూలు బట్టలు ఏం అందరూ అందరూ వచ్చి దగ్గరికి వచ్చి వందనాలు చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఒక ఒక బంగారం ఉంగరం కొన్నాడంటే చాలు మొత్తం అంతా చేతులు ఎత్తెత్తి మరి వందనాలు చెప్పేస్తూ ఉంటారు. దాన్ని ఒక ఒంటి పండగగా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇదేదో పంటి పండగ అంట. అంటే క్రిస్మస్ ఏంటంటే చాలా మంది ఒక పంటి పండగ జరుపుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఇష్టమైన పిండి వంటలు వండుకోవడం, కూరలు చేసుకోవడం, చక్కగా తిని ఫ్యామిలీతో కూర్చొని ఆనందిస్తూ ఉంటారు. యవనస్తులైతే రెస్టారెంట్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా ఫ్యామిలీతో సహా ఆనందిస్తూ ఉంటారు. అంటే క్రిస్మస్ అంటే మనకి ఒక ఒంటి పండగగాను, ఒక పంటి పండగగాను, ఒక ఇంటి పండగగాను జరుపుకుంటూ ఉంటాం. కానీ తప్పు లేదు గాని, ఎందుకంటే లోక రక్షకుడు పుట్టిన జన్మదినాన్ని జరుపుకోవడం అనేది తప్పు కాదు. కానీ నిజమైన క్రిస్మస్ కి ఒక నిర్వచనం ఏంటంటే క్రిస్ క్రిస్ట్ అంటే క్రీస్తు మ- ఎవరు క్రీస్తుని ఆరాధించగలగారంటే ఎవరైతే పాపం నుండి అపవిత్రత నుండి విడుదల పొంది రక్షణ అనే అనుభవంలోకి వస్తారో వాళ్ళే నిజంగా ఆరాధించగలుగుతారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత మాత్రాన మన జీవితాల్లో హ్యాపీనెస్ రాదు గాని క్రీస్తుని గుండెల్లో చేర్చుకుంటే గనుక నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఒక దైవజనుడు ఒక చిన్న చీమ దగ్గరికి వెళ్ళి పంచదార వేసి ఐ లవ్ యూ చీమ అన్నాడంట. వెంటనే ఆ చీమ పరిగెత్తడం మొదలు పెట్టిందంట. ఆ దైవజనుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ నేను చంపడానికి కాదమ్మా, నువ్వు ఎందుకు పారిపోతున్నావు అన్నాడంట. తర్వాత ఆ దైవజనుడు మరలా ఒక హల్వా వేశాడంట, ఒక డబుల్ కా మీఠా వేశాడంట, మళ్ళీ ఐ లవ్ యూ చీమ అన్నాడంట. మరలా ఇంకా పరిగెత్తడం మొదలు పెట్టిందంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట, ఆ చిన్న జీవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత ఐ లవ్ యూ చీమ అన్నంత మాత్రం ఉపయోగం ఉండదు కానీ, ఎందుకంటే నువ్వేమో పెద్ద జీవివి, అదేమో పెద్ద ఆకారంలో ఉన్న పెద్ద జీవి, అదేమో చిన్న జీవి. నీ ఆకారం చూడగానే అది నీ ప్రేమను తెలుసుకోదు, అది పరిగెత్తేస్తుందని చెప్పాడంట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, మరి చీమ నాకు స్పందించాలంటే ఏం చేయాలని ప్రభు అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నీవు కూడా చీమలాగా మారిపోవాలి, నువ్వు కూడా చీమలాగా మారిపోవాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే చీమలాగా మారిపోయి చీమ చీమ ఐ లవ్ యూ అంటే చీమ కూడా ఐ లవ్ యూ టూ అంటుందంట. అదే విధంగా ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్రులను, నక్షత్రాలను తన నోటి మాట ద్వారా కలుగజేసిన గొప్ప దేవుడు తన ఆకారంలో వస్తే మనుషులు తట్టుకోలేరు. అందుకని మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనుషుని రూపంగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఆ పని చేశాడంటే మనకి దగ్గరగా రావడానికి. అందుకు చూడండి, మోషే ప్రభుతో అంటాడు, ఫరోకు నేనేమని చెప్పాలి దేవా అని అడిగితే ప్రభు అంటాడు, అయాం నేను ఉన్నవాడను అనువాడను చెప్పు మోషే. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవక్తలందరూ ప్రవచించి ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇది అధిపతి యెహోవా వాక్కు అని చెప్పి ఆయన చెప్పలేదు. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగాని మాత్రమే అన్నారు. ఎంత గుండె ధైర్యం కావాలండి ఆ మాట అనడానికి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవక్త అయితే, ఒక మత నాయకుడు అయితే, తను ఏదో ఒక సందర్భంలో ఈ సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని చెప్పేవారు కదా. అలా ఎప్పుడూ చెప్పలేదు. ఐయాం నేనే ఉన్నవాడును, నేను అనువాడునని చెప్పాడు. నేనే దేవుడై ఉండి మనుష్యుడు పోలికగా పుట్టి దాసుని రూపం ధరించి నన్ను నేనే తృప్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే సింపుల్ షార్ట్ వర్డ్, ద గాడ్ బికమ్స్ మ్యాన్. దేవుడు మనిషిగా మారిపోవడమే క్రిస్మస్. దట్స్ ఆల్. మీకు వేరే నిర్వచనాలు అవసరంలా మనకి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆస్తి ఉండే పరిశుద్ధుని కొనియాడబడుచున్న గొప్ప దేవుడు బికమింగ్ మ్యాన్. దేవుడు ఒక మనిషిగా మారిపోయిన దినమే క్రిస్మస్. ఓకే, బాగుంది. ఇప్పుడు అసలు దేవుడు ఎందుకు మనిషిగా మారవలసి వచ్చింది, దేవుడు ఎందుకు మనిషిగా మారాడు చూద్దాం. ఆత్మస్వరూపి అయిన గొప్ప దేవుడు ఈ లోకంలో నరునిగా ఈ లోకంలో ఒక ప్రణాళికతోనే వచ్చారు. అదే రక్షణ అనే ప్రణాళిక. అందుకే ఆయన లోక రక్షకుడు అని పేరు.
రక్షణ కోసం నిరీక్షలు ఎదురు చూసిన ప్రపంచ మానవాళిని మరణ భయంతో, పాప భారంతో అలసిపోతున్న, అల్లాడిపోతున్న సర్వలోకాన్ని రక్షించడానికి ఒక రక్షకునిగా ఈ లోకంలోకి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభువారు. అసలు మనిషికి రక్షణ ఎందుకు కావాలి? మనిషికి రక్షణకు అవసరం ఎందుకు వచ్చింది? ఆ రక్షణ మనిషికి ఎందుకు అవసరం వచ్చిందో చూద్దాం. సృష్టి ఆరంభంలో దేవుడి శూన్యంలో ప్రపంచాన్ని అనగా సృష్టిని కలుగజేసిన తర్వాత ఆ సృష్టి క్రమంలోనే ఆకాశమును, భూమిని, పశుపశ్చాదులను, జంతువులను, సూర్యచంద్రులను అన్నింటినీ తన నోటి మాట ద్వారా పలుకుగా అవన్నీ కలిగాయి అన్నమాట. కానీ ఇవన్నీ నోటి మాట ద్వారా కలుగజేసిన దేవుడు మానవుని మాత్రం ఒక క్రియ ద్వారా చేశాడు. నేలమంటితో నరుడు నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడి జీవాత్మ ఆయన అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆ నరుడే ఆదాము. ఆదాముకు దేవుడి సాటి అయిన సహాయం కావాలని చెప్పి ఆదాము ప్రకటంగా నుండి హవ్వను కలుగు చేశాడు. అయితే దేవుడు ఆలోచన ఏంటంటే, దేవుడు ప్రతిదినము చల్లపొట్టున ఆదామును అతని భార్యతో మాట్లాడుతుండేవాడు. దేవుడు నరుని సృష్టించడానికి ప్రణాళిక ఏంటంటే, నా చేత సృష్టించబడిన నా జనులు ఎల్లప్పుడూ నా స్తోత్ర గానం చేయుదురు, నా మాటలకు విధేయత చూపిస్తారు, నన్ను ఎప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు అని దేవుడి ప్రణాళిక అయితే, కానీ అప్పటి నుంచే నరునికి దేవునితో ఒక బాండింగ్ మన మూలప్రతుడైన ఆదాము నుండే మొదలైంది. అయితే ఒకనొక దినాన భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు, అనగా దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమం ద్వారా మానవుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ పాపం వల్ల మనిషి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆజ్ఞ అంటే నిబంధన, కట్టడ. పాపము చేయొద్దన్న పనిని చేయడము, చేయమన్న పని చేయకపోవడం పాపం, దాన్నే పాపం అంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ విధంగా వచ్చిన మరణం ఈనాటికి ప్రపంచ మానవాళిని కూడా కబలించేస్తుంది. ఆనాడు ఆదాము దేవుని పట్ల కనపరిచిన అవిధేయత నేటికి కొనసాగుతూనే ఉంది. దేవుడు సమస్త మానవాళికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపించి దాని ప్రకారమే జీవించాలి అనేది దేవుని చిత్తం. చూడండి, ఒక రాజ్యాంగం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, మన ఇండియాలో ఉన్న ప్రజలు దాని ప్రకారమే జీవించాలి. మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఆ రాజ్యాంగంలో పొందుపరుస్తారు అనమాట. ఒకవేళ ఏమైనా తప్పు కానీ పొరపాటు కానీ చేస్తే ఆ రాజ్యాంగంలో దానికి తగిన విధంగా శిక్షలు విధిస్తారు. అవునా కదా? ఇది ఈ లోకంలో మనం రాసుకున్న రాజ్యాంగం. అంటే మనలో ఒకలైన మనుషులతో రాయబడిన రాజ్యాంగం. మనం ఎలా ఫాలో అవుతామో అలాగే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వారు రాసుకున్న రాజ్యాంగాన్ని ఫాలో అవుతారు. ఫాలో అవ్వాలి కూడా, లేకపోతే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అదే విధంగా సృష్టికర్త అయిన దేవుడు తను చేసిన సృష్టిలో సమస్త మానవులందరూ ఫాలో అవడానికి ఒక ధర్మశాస్త్రాన్ని అందించాడు. దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే దానికి సంబంధించిన పర్యావసనం మన జీవితాల్లో అనుభవించాల్సిందే. అదే దేవుడు విధించే శిక్ష. అంటే దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం, ఆజ్ఞలు చూడండి. పాత నిబంధనలో మనం నిర్మాకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు చూస్తాం. తర్వాత అది కొత్త నిబంధనకి వచ్చేసరికి దేవుడు వాటిలోని 2 ఆజ్ఞలుగా చేసేసాడు అనమాట. ఎప్పుడైతే మనిషి దేవుడు ఆజ్ఞలు వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టాడో అప్పటి నుండే మానవుని యొక్క పతనం మొదలైపోయింది. మరణం అనేది సమస్త మానవాళికి ఉనికించేస్తుంది. మరణ భయం అనేది విహారం చేస్తుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణమని. అయితే దేవుడు తన ప్రజలను కావచ్చు, తన బిడ్డలను కావచ్చు, సర్వమానవాళిని సరిచేయడానికి అనేక సార్లు ప్రయత్నించారు. తాను ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా, తాను ఏర్పరచుకున్న నాయకుల ద్వారా, తాను ఏర్పరచుకున్న న్యాయాధిపతుల ద్వారా ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నారు, కానీ శ్రమ నుండి విడుదల పొందగానే వెంటనే లోకాన్ని ఆశ్రయం చేస్తున్నారు. మానవుని పాపం పతనావస్థకు చేరింది. అందరూ పాపమైన ఊబిలో కూరుకుపోయి అపవాది చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోయారు. పాపం అనేది ప్రపంచాన్ని నిలుబడి చేసే తారాస్థాయికి మారిపోయింది. ఆ పాపమే మనుషులను నాశనం గుండా, చీకటి గుండా తీసుకెళ్లిపోతుంది. మనుషులందరూ రక్షణ కోసం ఎదురు చూస్తున్న ఆ సమయంలో సర్వలోకాన్ని రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ పాపలు నివసించి పాపలోకానికి రావడానికి సిద్ధపడ్డారండి. పాపంలో నుండి నశించిపోవాల్సిన తన బిడ్డలను కాపాడుకోవడానికి దేవుడు నరునిగా ఈ భూమి మీద వచ్చారు.
దేవుడి ఆత్మ ఎంతగా ఎల్లాడిపోతుందంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తామండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసితిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. పాపం వలన, అపవిత్రత వలన, అవిధేయత వలన మనిషి దేవుని నుండి వచ్చు మహిమను పొందలేకపోవడమే కాకుండా దేవునితో ఉన్న ప్రేమ సంబంధాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలో ఉండిపోయాడు. మానవుడు మన పాపం అనేది మనకి దేవునికి మధ్య ఒక అడ్డు గోడలా ఉండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అందరం చీకట్లో మరణ వేదంతో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దేవుని ప్రేమ, కృప, కనికరం మనల్ని ఇంకప్పటికీ విడిచిపెట్టలేకపోయింది. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా అతని అద్వితీయ కుమారునిగా పుట్టినవనేందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి, కానీ లోకమే దేవుణ్ణి తిరస్కరిస్తుంది. దేవుడు న్యాయవంతుడండి, సత్యవంతుడండి, కనికరం చూపించే దేవుడండి, సర్వశక్తి కలిగిన దేవుడండి. ఆయన చెప్పేది అదే, ఒకటే చెప్తున్నాడు, నాకు విధేయత చూపించండి, నన్ను మహిమపరచండి అని చెప్తా ఉంటే మనిషి దాని వ్యతిరేకంగా అపవాదికి ఒక తంత్రాలకు లోనైపోయి అపవాది క్రియల్లో బతికేస్తున్నాడు. అందుకే దేవుడు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు జవాబు నేను సింపుల్ గా 3 వర్డ్స్లో చెప్తాను. అదేంటంటే, దేవుడు మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి, మనకు దేవునికి మధ్య ఉన్న మధ్య గోడను పగలగొట్టి మనల్ని ఆయన దత్తపుత్రులుగా చేసుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. 1 మన పాపాల నుంచి విడిపించడానికి. 2 దేవాది దేవుడికి మనకి మధ్యనున్న ఆ పాపపు మధ్య గోడ ఉంది కదా, మనం చేసే పాపాల వల్ల మధ్య గోడ ఉంది కదా, ఆ మధ్య గోడను పగలగొట్టడానికి, మనందరినీ ఆయన దత్తపుత్రులుగా చేసుకోవడానికే ఈ లోకానికి వచ్చారు ఆయన. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. నీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ఒక ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలందరికీ న్యాయం తీర్చేవాడు. ఒక 4-5 గ్రామాలకు న్యాయాధిపతి అనమాట. న్యాయం తీరుస్తూ ఉండేవాడు, అద్భుతంగా న్యాయం తీర్చేవాడు అనమాట. చుట్టుపక్కల అందరూ ఆయన దగ్గరికి వచ్చి న్యాయం తీర్చుకునేవాడు. ఆయనగా చాలా పెద్ద పేరు, ఇంకా ఆయన గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. ఇంకా ఆయన మించిన వాడు ఎవరు లేరు, ఇంకా ఆయనకి సాటి లేని వారు సాటి లేని వారు కూడా ఎవరు లేరు. అలాంటి న్యాయాధిపతికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక తప్పు పని చేశాడు. ఏం చేశాడంటే, ఇంకా తప్పు పని ఎలాంటిదంటే కంపల్సరీగా ఆ కొడుకు మరణశిక్ష విధించాల్సిందే. అలాంటి తప్పు చేశాడనమాట. తీసుకొచ్చి ఇప్పుడు న్యాయం తీర్చాలిగా, ఆ కొడుకుని తీసుకొచ్చి న్యాయాధిపతి ఉన్న దాంట్లోనే పెట్టారనమాట. ఆ జైలుగా తీసుకెళ్తే కోర్టుగా తీసుకెళ్లారనమాట. న్యాయాధిపతి కూర్చున్నాడు, వాళ్ళ అబ్బాయిని చూస్తున్నాడు. వాళ్ళందరూ కూడా వాదోపవాదాలు వినిపిస్తున్నారనమాట. ఈ అబ్బాయి అంటే అక్కడ అందరూ చూస్తున్నారు, న్యాయాధిపతి యొక్క సొంత కొడుకే కదా, కంపల్సరీగా తప్పిస్తాలే, ఎందుకంటే అందరికీ న్యాయంగా తీర్చే ఈయన సొంత కొడుకు దగ్గరికి వచ్చేసరికి కంపల్సరీగా తప్పిస్తాడు, ఆయనకి ఎంతైనా పుత్రప్రేమ ఉంటది కదా అని చెప్పి ఆలోచిస్తున్న ఆ సమయంలో అందరూ చూస్తున్నారు ఏం జడ్జిమెంట్ ఇస్తాడని. ఒకేసారి న్యాయాధిపతి పైకి లేచి ఈ ముద్దాన్ని ఉరితేయండి అన్నాడంట. అందరూ షాక్ అయిపోయారు, స్టన్ అయిపోయారు. అందరూ చప్పట్లు కొట్టేసి ఇంక అందరూ ఓకే అని చెప్పి ఆ పోలీసులు ఆయన తీసుకెళ్తున్నారు. అక్కడ ఉన్న సైనికులు కావచ్చు, సేవలు కావచ్చు, ఆయన ఉరి తీయడానికి తీసుకెళ్తున్నారు అనమాట. తీసుకెళ్తుంటే ఆ న్యాయాధిపతి లేచి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న న్యాయపు బట్టలు, ఆ జస్టిస్ బట్టలు తీసుకెళ్లి పక్కన పెట్టి గబగబా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డని తన చేతితో వెనక లాగేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతులకు బేడీలు వేయండి, నన్ను ఉరి తీయండి అన్నాడు. దేవుడి స్థితి కూడా అదే. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, గొప్ప దేవుడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే ప్రశ్న నీకుంటే, దేవుడు ఈ లోకంలో వచ్చి మనిషిని ఎందుకు రక్షించాలి, ఆయన ఎందుకు రావాలి అనే మైండ్ సెట్ కనుక నీతో ఉంటే ఈ ఎగ్జాంపుల్ నిర్వచనం. మనం చేసిన పాపాల నిమిత్తం, మనం చేసిన అపరాధాల నిమిత్తం మన దేవుడు కూడా మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన శ్రమను ఆయన తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన సిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మన పాపములకు విమోచన క్రయదముగా ఆయన మరణించారు. ఆయన మరణించి దేవునితో మనల్ని సమాధానపరిచి, దేవునితో మనకున్న వైరాన్ని తొలగించి, దేవునికి మనకి మధ్య ఉన్న గోడలను బద్దలు కొట్టి మనల్ని
ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చారండి. ఒక విషయం చెప్తా చూడండి. మన పాపం అంట దేవుడు ఈ లోకానికి రాకుండా ఆపలేకపోయిందంట. మన పాపం ఈ దేవుడు ఈ లోకానికి రాకుండా ఆపలేకపోయిందంట. అంటే మన పాపం ఎక్కడైనా మురిగుందనుకోండి, ఆ పుట్టుకతో బంగ్లాలతో పుట్టినవాడు అక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు కదా! శ్రమ్యానికి రావడానికి. అయితే ఆయన ప్రేమకు ఎంత అంటే ఎలా చెప్పాలంటే, మన పాపం దేవుడు మన యుద్ధకు రాకుండా కూడా ఆపలేకపోయిందంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన పాపము కంటే శక్తి కలిగినది ఆయన ప్రేమ. మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు రాగలేకపోతున్నాడు? మనిషి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే అందుకే దేవుడే మనం పాపం వల్ల కాబట్టి దేవుడే మనిషి దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడే మనిషి దగ్గరికి వచ్చే క్రమమే క్రిస్మస్ పండగ. హల్లెలూయా. ఇప్పుడు దాకా దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో చూసాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు క్రిస్మస్ పండగ అంటే ఏంటో ఒక 5-6 నిమిషాలు చెప్పుకొని మన సందేశాన్ని ముగించేసుకుందాం. దేవుడు మన యుద్ధ నుంచి ఆయన కోరుకునేది ప్రధానంగా 3 విషయాలండి. 1 విధేయత, అంటే ఆయన మాటకు లోపడడం. 2 పరిశుద్ధత, పరిశుద్ధంగా జీవించాలనడం. 3 ఆరాధన, ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించడం అనేదే దేవుని చిత్తం. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటలకు విధేయత కలిగి జీవిస్తావో, ఆ మాటల్లోనే పరిశుద్ధత ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. పరిశుద్ధంగా జీవించే మనం ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించగలుగుతాం. ఇదే అండి నిజమైన క్రిస్మస్. ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని మహిమపరచడం, ప్రభువుని ఘనపరచడం. చాలా మంది ఈ లోకంలో క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు అనుకుంటారు. ఒక దినమే జరుపుకుంటాం అనుకుంటారు. ఎవరైతే ప్రభువుని నిరంతరం ఆరాధిస్తారో వాళ్ళు ప్రతి దినము వాళ్ళ క్రిస్మసే. నువ్వు నిజంగా ఆదివారం పూట వెళ్ళి ప్రభు సన్నిధికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నావా? నువ్వు వారానికి ఒకసారి క్రిస్మస్ జరుపుకుంటున్నట్టు. నిజంగా ప్రతిరోజు నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తూ నువ్వు ఆ ప్రార్థనలో నువ్వు నిజంగా ప్రతిరోజు ఆయన్ని ఆరాధిస్తున్నావా? నువ్వు ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నట్టు. మరి నీ క్రిస్మస్ ఎలా ఉందనేది మనమే పరిశీలన చేసుకోవాలి. నువ్వు నెలకోసారి క్రిస్మస్ చేసుకుంటున్నావా? వారానికి ఒకసారి క్రిస్మస్ చేసుకుంటున్నావా? లేకపోతే ప్రతి దినము క్రిస్మస్ చేసుకుంటున్నావా అనేది మనమే గమనించుకోవాలి. డిసెంబర్ నెలగా అనగానే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటది. సెమీ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు, పిల్లల క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, అబో ఇంకా చాలా క్రిస్మస్లు మనకి చూస్తూ ఉంటాం. అయితే క్రిస్మస్ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే అని చాలా మంది అడుగుతుంటారు కదా. మనం క్రిస్మస్ జరుపుకోవచ్చా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతుంటారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? అదొక పండగలాగా మనం ఆచరిస్తానంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ క్రిస్మస్ ని ఒక ఆధ్యాత్మిక అర్థంలో ఆచరించగలిగితే అప్పుడు కదా ప్రయోజనం. ప్రభు దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఆయన్ను ఆరాధించడానికి రావాలి, పూజించడానికి రాయాలి. రాజుగా గుర్తించడానికి మాత్రమే కాదు, కానీ రాజును మనం ఏం చేయాలి, మనం ఎలా ఆరాధించాలి, మనం ఎలా పూజించాలి. ఎవరు నీ హృదయంలో ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు? నీ హృదయంలో ఉంది కదా. నీ హృదయంలో ఉంది యేసు ప్రభు వారైతే అంతకన్నా ధన్యత ఇంకోటి లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభువుని ఉంచుతావో నువ్వు దైవదేవులను పొందుకుంటావు. నీ జీవితంలో ఒక సార్థకత, ఒక ఫుల్ఫిల్మెంట్ నీ జీవితంలో వస్తుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ప్రభు యొక్క ప్రధానమైన లక్షణాలు మనం గమనిస్తే ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయన అన్ని పనులు చేయగలిగిన దేవుడు, ఆల్మైటీ. ఈ పని చేయలేదు అంటూ ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు, సర్వవ్యాపి, ఎల్లప్పుడూ ప్రతి చోట ఉండేవాడు. లోకమంతటా తన కంటితో ఎల్లప్పుడూ చూసేవాడు అనమాట. ఈ క్షణంలో మన జూమ్ లో మీటింగ్ లో ఉన్న మనల్ని చూస్తారు. పెద్ద మంది మందిరాల్లో ఉన్న ప్రతి మందిరంలో ప్రతి బిడ్డను చూస్తాడు. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారిగా చూడగలిగిన గొప్ప దేవుడు, సర్వవ్యాపి. ఇంకా అనేక లక్షణాలు గమనించవచ్చు. ప్రేమ, పరిశుద్ధత, కరుణ, న్యాయవంతుడు, సత్యవంతుడు, సర్వాధికారి, ఇలాగ అనేక విషయాలు మనం గమనించవచ్చు. అయితే అటువంటి గొప్ప దేవుణ్ణి మన ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించడమే క్రిస్మస్. చీకటిలో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి నడిపించిన మహనీయుడు, పాపబంధకంలో బాధించబడుతున్న సమస్త మానవాళిని రక్షణలోకి నడిపించడానికి ఆయన పరమ విడిచి లోకానికి నరావతారిగా వచ్చి మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము సెలవులో మరణించి మరలా పునరుద్ధాండుగా లేచి మనల్ని దేవునితో సమాధానపరిచి రక్షణలో నడిపించిన మహనీయుడు మన ప్రభువారు.
చేయాలి అనేది ఆయన చిత్తమై ఉందని మనం గమనించుకోవాలి. క్రిస్మస్ రోజుల్లో మనం సంతోషించడమే కాకుండా ఒకటి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషించే క్రియలు కూడా చేయాలి. నువ్వెంత విశ్వాసం కనబరిచినా నీ విశ్వాసం క్రియల్లో కనుక చూపించకపోతే అది మృతమే. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నువ్వెంత విశ్వాసం చూపించినా ఆ విశ్వాసం కనుక నీ క్రియలలో నువ్వు చూపించలేకపోతే ఆ విశ్వాసం మృతమే. ఇప్పుడు దేవుడు మెచ్చే క్రిస్మస్ వాటిలో నువ్వు సంతోషిస్తూ పాటు నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా? నీ ఇరుగు వారితో పాటు, నీ పొరుగు వారితో పాటు, పేదలకు సహాయం చేసే విషయంలో కావచ్చు. నువ్వెంత చేసావన్నది మ్యాటర్ కాదు గానీ, నువ్వు ఎటువంటి హృదయం కలిగి చేసావన్నదే మ్యాటర్. నీ ముందు ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారా? ఒక పూట భోజనం పెట్టు. లేకపోతే నీ ముందు ఎవరైనా చలిదప్పులతో బాధపడుతున్నారా? ఒక దుప్పటి సహాయం చేయి. ఎవరైనా విరిగి నలిగిన హృదయంతో, ఎంతో శ్రమతో, బాధతో నీ దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరారా? వారి కోసం ప్రార్థన చేయి. లేకపోతే నువ్వు ఎవరికైనా సువార్త చెప్పే అవకాశం వచ్చిందా? చాలా మంది మామూలు టైంలో సువార్త చెప్తే వినరు గాని, అంతగా అంగీకరించరు గాని, ఎప్పుడైతే డిసెంబర్‌లో చాలా మంది ఈగర్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంత సందడి, అంత చర్చిలో ఇంత సందడి, క్యారల్స్ ఏంటి, అదేంటి, అసలు యేసు ప్రభువారు అంత గొప్పవారా అని చెప్పి ఆలోచన కలిగే టైంలో నువ్వు గనక వాళ్ళకి కరెక్ట్‌గా సువార్త అందించగలిగితే కంపల్సరీగా వాళ్ళ దృష్టి మారుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంటదన్నమాట మనసులో. ఏంటి ఇంత ఇదిగా అరే ఈ మందిరాల్లో ఇదేంటి క్యారల్స్ ఏంటి? ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రార్థనలేంటి? అసలు నిజంగా అంత గొప్ప దేవుడా అని చెప్పి ఆయన ఆలోచన వచ్చినప్పుడే టక్కన మనం పట్టేసుకోవాలి. అప్పుడు నువ్వు నిజంగా వాళ్ళ మైండ్‌లో దేవుడి సువార్త చెప్పగలిగితే, ఈ రోజు మారకపోవచ్చు గానీ, ఒకానొక దినాన వాడు నీ ముందు సాక్షిగా దేవుడి బిడ్డగా మారుతారు. ఆమేన్. ఒకవేళ నువ్వు గనక ఆహారం పెట్టగలిగే స్థితిలో ఉంటే, క్రిస్మస్ కనీసం ఒక 5,000 దాచుకున్నామనుకోండి. ఒక రూ. 2,000 పేదల కోసం ఉపయోగించండి. ఒక రూ. 2,000 పెట్టి ఏదైనా పోనీ సుమారు పొద్దున పూట ప్లేట్ ఇడ్లీ వస్తాయి కదా! రూ. 30 ఇడ్లీ వస్తాయి కదా! ఓ 10 ప్లేట్లు, 20 ప్లేట్లో, ఓ 30 ప్లేట్లో తీసుకోండి. పొద్దున్నే ఆహారం లేని వాళ్ళకి ఉంటారు కదా! క్రిస్మస్ రోజు కావచ్చు, ముందు రోజు కావచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఎంత ఎంత దీవెన. పోనీ నిజంగా పెట్టగలిగి ఒక దుప్పటి ఇవ్వగలిగితే ఒక దుప్పటి ఇవ్వండి. అంటే ఒక 1,500, ₹1,000 పెట్టి ఒక 10 దుప్పట్లు తీసుకోండి. ఎవరైతే చలితో వణికిపోతూ రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు పడుకుంటే వాళ్ళ మీద దుప్పటేసి వచ్చేయండి. దేవుని నామాన్ని మహిమపరచండి. వాళ్ళు నిజంగా లేచి ఉంటే కంపల్సరీగా మీకు దండం పెడతారు. చెప్తారన్నమాట. కృతజ్ఞతలు చెప్తారు. సువార్త చెప్పు వాళ్ళకి. ఖచ్చితంగా వాడి మనసు మారిద్ది. ఖచ్చితంగా మారిద్ది. డౌట్ లేదు అందులో. కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చిద్ది. అప్పుడు ఒకవేళ నువ్వు చెప్పు, ఇది నీకు ఇవ్వమంది యేసు ప్రభువారే నన్ను పంపించారు నీ దగ్గరికి అని చెప్పు. యేసు ప్రభువారి ప్రేమే నన్ను నీ దగ్గరికి తీసుకొస్తుందని చెప్పు. నువ్వు ఆ సువార్త ప్రకటించు. ఒకవేళ నువ్వు ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నావా 3 కిలోలు, ఇంకో 2 కిలోలు ఎక్స్ట్రా ఎయ్. చికెన్ 2 కిలోలు వండుకుంటున్నావా ఒక అర కిలో ఎక్స్ట్రా ఎయ్. దాన్ని చక్కగా మీరు తినడంతో పాటు ఒక 5 ప్యాకెట్లు చెయ్యి. నీ సంతోషాన్ని అలాగే వెళ్తున్న దారిలో ఎవరైనా ఆహారం లేక బాధపడుతున్నారు వాళ్ళతో పంచుకో. అది కదా నిజమైన క్రిస్మస్ అంటే. అది కదండి నిజమైన క్రిస్మస్ అంటే. మేము లాస్ట్ మంత్ మా బైబిల్ జనరేషన్ టీము ఆహారం పంచామన్నమాట. దానివల్ల ఎంత స్పందన వచ్చిందంటే, మీరు చేస్తున్న పరిచర్య చాలా బాగుంది. చాలా గొప్పగా ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి ఎంతో మంది మాకు మెసేజ్‌లు చేశారు. దైవ దీవెనలు మాకిచ్చారు. దీనివల్ల మా సహోదరుడు మాకు విషయం చెప్పాడు. ఎప్పుడు వాళ్ళ చర్చిలో జనరల్‌గా ఇలా విషయం చెప్పరంట. ఈసారి మనం క్రిస్మస్ ఎలా జరుపుకోవాలంటే, మనందరం వెళ్లి మనకు కలిగిన దాంట్లో అంతా సిద్ధపరిచి, ఆహార రూపంలో సిద్ధపరిచి మనం రోడ్డు మీద అందరికి పంచాలి అని చెప్పి వాళ్ళ చర్చిలో లిటరల్‌గా అనౌన్స్ చేశారంట. అంటే మేము చేసిన దానివల్ల అని చెప్పట్లేదు గానీ, కొంచెమైనా వాళ్ళకి దీనివల్ల కొంచెమైనా ఎళ్ళింది కదా! కొంచెమైనా స్వార్థ ఎళ్ళింది కదా! వాళ్ళకి ఆలోచన రావడానికి కొంచెం పడింది కదా! మేమేదో అందరికీ చెప్పుకోవాలి, అందరికీ చెయ్యాలి అనేది మా ఉద్దేశం కాదు. మా వల్ల 10 మంది నడవాలంతే. దట్స్ ఆల్. కాబట్టి మనం ఆ పరిచర్య చేయాలి. మనం ఆ పరిచర్యలో ముందుకెళ్ళాలి. దేవుడు అంటున్నాడు గదా! దేవుడు అడుగుతున్నాడు మనల్నే. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావా? నేను చలిగా ఉన్నప్పుడు నాకేమైనా దుప్పటి గాని సహాయం ఇచ్చావా? నేను వస్త్రాలు లేకుండా బాధపడుతున్నప్పుడు నాకు నువ్వు వస్త్రాలు ఇచ్చావా? మనం నిజంగా దేవుడికి ఇచ్చేంత గొప్పోళ్ళమా చెప్పండి? మనం నిజంగా దేవుడికి ఇవ్వగలమా చెప్పండి? ఇక్కడున్న ఎవ్వరైనా దేవుడికి ఇవ్వగలిగిన అర్హత ఉందా? ఖచ్చితంగా లేదు.
కాబట్టి మన బీదలను ఆదుకోవడం, బీదలకు సహాయం చేయడమే కదండి దేవుడు కోరుకునేది. అదే నిజమైన క్రిస్మస్. ఈ గ్రూపులు అందరూ కూడా నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలి మనం. గురువారం ఈ రోజు నేను చెప్తున్నాను, మనం నిజమైన క్రిస్మస్ మాత్రమే జరుపుకోవాలి ఈ సంవత్సరం. దేవుడు మెచ్చే, దేవుడికి నచ్చే క్రిస్మస్ జరుపుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఆత్మలను సత్యములను ఆరాధిస్తూ ఆయన మెచ్చే, ఆయన నచ్చే క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ నా సమయాన్ని ముగిస్తున్నానండి. దేవుడి కొద్ది మాటలు దీవించి మనందరిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్నా వందనాలు.